అందరికీ నమస్కారం అండి. సరైన సమయంలో వర్షాలు పడవు. పడితే మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. ఒక 15 రోజులు పడాల్సిన చిన్న చిన్న మోస్తరులో పడాల్సిన వర్షం ఒకేసారిగా కుండపోతగా కురవడం. అట్లాగే వర్షాలు పడే సమయానికి వర్షాలు పడ్డాయి గదా అని షాప్ దగ్గరికెళ్ళి మందులు తీసుకోవడానికి వెళ్తే అక్కడ సరైన మందులుండవు. అంటే అన్నీ నకిలీవే అయిపోయాయన్నమాట. అన్నీ పురుగు మందులతో సహా. ఇప్పుడేమో యూరియా కొరత ఒకటి చాలామంది రైతులనైతే తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. దీనికి తోడు పత్తి విత్తనాలకు కూడా చాలా అంటే చాలా కల్తీ ఉన్నాయన్న. ఒక మాటలో చెప్పాలంటే చాలా బాగున్న చెట్టుకు 20కి మించి ఉండట్లేదు కాయలు. ప్రతి సంవత్సరం దిగుబడి కూడా చాలా మట్టుకైతే తగ్గుతుంది. ప్రతి సంవత్సరం కాయలు దగ్గర దగ్గర 50 నుంచి ఆ పైన ఉండే కాయలు కాస్త తగ్గుముఖంగా పట్టాయి ప్రతి సంవత్సరం కూడా. పూర్తిగా అంతా నకిలీ వ్యవస్థ అయిపోయింది. దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. వాళ్ళు మాత్రం ఓట్లు వేసుకొని హ్యాపీగా ఏంది కోట్లకు సంపాదించుకొని స్కాములు చేసుకుంటూ హ్యాపీగా బతికేస్తున్నారు. కానీ రైతు మాత్రం ప్రతి దినంగా కురింగిపోతున్నాడు, దిగిపోతున్నాడు. ఇదైతే ఒక్కసారి గమనించండి. దయచేసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.